ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యం కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీయకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా. విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండం ఉందట. రాకుమారి, రాకుమారి, వదలు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్,
వాడు తప్పించుకున్నాడా? ఆశ్రమానికి తీసుకెళ్దాం. అమ్మా అమ్మా ఇదియా రాజభట్టులు తప్పించుకుని వెళ్తున్నాడు. మేము కళ్ళారా చూసామా ఎరా? అవును, గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ ఇంటికి తీసుకురాకూడదు ఎట్రా? ఏడకెందుకే ఆడు మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకే ఆడున్నా ఆడు క్షేమంగా ఉంటాడో. ఇదెట్టా ఇదేకేంటమ్మా కత్తి. అమ్మా నువ్వేం బెంగ పడుకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏంటి సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో తోడతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మం పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. సెలవిప్పించండి తల్లి. పాపం క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీదేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి అనునిత్యం అండగా ఉండి ఈ బాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్ష నీ దగ్గర ఉన్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా ఆ దేవికి రక్షణ లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
శుభమస్తు మానవ వీర, నేనొక దేవకన్యను. సందేహించకు, ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోర, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని, ఓం సౌం కపాలమాలిని, ఓం ఐం రుధిరపాయని, ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి, ఓం శ్రీం దంతఘర్షణి, ఓం హ్రీం త్రిశూలపాణి, ఓం
ఈం భైరవ క్షేత్రపాలిని ఓం హ్రీం కామవల్లి ఓం శ్రీం కల్పవల్లి ఓం క్లీం లోహితనేత్రే ఓం ఐం కరాళగాత్రే ఓం సౌం పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే, బలి దుస్తులు ధరించవలే, విరాన రావలే. శుభమస్తు మానవ వీర, నేనొక దేవకన్యను. సందేహించకు. ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోరా, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని ఓం సౌం కపాలమాలిని ఓం ఐం రుధిరపాయని ఓం
క్లీం శస్త్రాస్త్రధారిణి ఓం శ్రీం దంతఘర్షణి ఓం హ్రీం త్రిశూలపాణి ఓం ఈం భైరవ క్షేత్రపాలిని ఓం హ్రీం కామవల్లి ఓం శ్రీం కల్పవల్లి ఓం క్లీం లోహితనేత్రే ఓం ఐం కరాళగాత్రే ఓం ఓం పన్నగభూషిణి సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే, బలి దుస్తులు ధరించవలే, విరాన రావలే. పద్మ 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 విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను, ముందు పద. ఓం హ్రీం హ్రైం ఓం హ్రీం హ్రైం హ్రీం హ్రైం ఓం హ్రీం హ్రైం. ఈ పథకము పటాపంచలైనదిరా. ఏయ్! భూం గరట నీ మంత్రమిక పారుదురా. భూం గరట భైరవ ద్వీప రక్షిణి విముఖ భేరుండ భూం గరట. ఆలయ గర్భమున ప్రవేశించి అబలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవద చేసి భక్షించవలే. ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుసుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. విజయ్, అదేదో రాక్షస పక్షి. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు.
నువ్వేం భయపడకు. ఈ మంచం నువ్వు సురక్షితంగా చేరుస్తుంది. ఇప్పుడు పశ్చాత్తాపడి లాభం ఏమిటి నాన్న? నేనెంత చెప్పినా వినకుండా మీరంతా విజయ్ని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఓహో మగ పురుషుడు కొట్టుకొచ్చినాడే, పాపం తడిసిపోయినాడే. పొడి చోటికి మార్చేస్తే తడి బట్టలు మార్చేద్దాం, అల్లరి చేసి చూపిద్దాం, చిల్లర ఆటలు పట్టిద్దాం. ఎవరిది? అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు, ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి. బయటపడం చెప్పుకో చెప్పుకో, కనిపెట్టి చెప్పుకో. పట్టుకో వీలైతే పట్టుకో. ఎవరు మీరు? అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. ఏమిటా సహాయం? మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం. భైరవుడా? అతడు నీకు తెలుసా? నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే. అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు. అలా ఎన్నాళ్ళు ఆ దాడిలో ఊపిరాడక అవస్థ పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడారిలోకి వచ్చాడు. ఓహో వీరాధి వీరా, సాహో సాహో సహాయ సూరా. ఎవరది? దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. సహాయసూరా, ఇన్నాళ్ళకి మమ్మల్ని జాడీ నుంచి విడిపించావు. ఏం కావాలో అడుగు. మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం. నాకు ఆకలి, ఎన్నడగాను తిండి లేక మాడిపోతున్నాను. తినటానికి ఏమైనా? అంతే కదా. తిను, కడుపారా తిను. పళ్ళు పళ్ళు పళ్ళు, కమ్మని వంటకాలు. మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి. సంగీత బ్రహ్మ తుంబురదేవుని ఆలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము దక్కకుండా చేయుదును.
ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాష్ సాహసి. ట్రింగ్ ట్రింగ్. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమిటండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను.